భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ గురువారం పోలీసులు వాహనాలు తనిఖీ చేసే సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళ్తుండగా వారిని తనిఖీ చేశారు. వారి వద్ద 8.15 కిలోల గంజాయిని గుర్తించినట్లు జూలూరుపాడు సీఐ శ్రీనివాస్ తెలిపారు. వారి వద్ద నుండి గంజాయి, పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని వరదాయపల్లి గణేష్, గోపి, మంజునాథ్పై సీఐ శ్రీనివాసరావు సమక్షంలో కేసు నమోదు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. చిత్తూరుకు గంజాయిని తీసుకెళ్తున్నట్లు సీఐ తెలిపారు. దాని విలువ 1.60 లక్షలు ఉంటుందని ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు. నమ్మదైన సమాచారం మేరకు జూలూరుపాడు ఎస్ఐ గారు, పురుషోత్తం గారు, అట్లనే హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్, చంద్రగొండ ఎస్ఐ గారు అవుట్ ఆఫ్ డ్యూటీలో ఉన్నందున ఆయనకు ఒక నమ్మదమైన సమాచారం మీద అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద 4 గంజాయి ప్యాకెట్లతో అక్కడ వాళ్ళకి దొరకడం జరిగింది. వాళ్ళ వివరాలు, ఒక అతని పేరు గణేష్, ఇంకొక అతని పేరు సంతోష్. గణేష్ అనే అతని పిల్లగాడు బీటెక్ చదువుతున్నాడు. ఇతని పులివెందుల కడప జిల్లా. అట్లనే ఇంకొక సంతోష్ అనే అతనిది చిత్తూరు జిల్లా. వీళ్ళిద్దరూ, ఈ సంతోష్ అనే అబ్బాయి కూడా డిగ్రీ అయిపోయి ఉన్నారు. వీళ్ళు 1 సంవత్సర కాలంగా గంజాయికి అలవాటు పడి ఇక్కడ సీలియర్ దగ్గర నుంచి గంజాయి అక్కడ నుంచి తీసుకొని అక్కడికి పోయే దారిలో మాకు అక్కడ చంద్రగొండలో మాకు దొరకడం జరిగింది. నుంచి చిత్తూరు, సీలియర్ టు చిత్తూరు. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 8 కేజీల 15 గ్రాముల గంజాయి, వాళ్ళ దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లు, బైక్ని సీజ్ చేసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పంచనామా కండక్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకు రిమాండ్ పంపడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇంకా కూడా వీళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారు, వీళ్ళకి అమ్మింది ఎవరు అనేది వివరాల మీద ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాత మాకు ఆ వివరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా మేము ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తాం.